హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఫెస్టివల్స్లో ప్రసాదంగా పెట్టడానికి శనగల ప్రసాదం చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక గిన్నెని తీసుకోండి. ఒక వాటర్ గ్లాస్తో గ్లాస్ శనగలు తీసుకోండి. ఇవి నల్ల శనగలు. ఇవి ఒక పావు కిలో వరకు ఉంటాయి. వీటిని 2 సార్లు కడుక్కున్నాక సరిపడా వాటర్ వేసి ఒక 8 గంటలైనా నానబెట్టుకోండి. ఈవినింగ్ చేసుకునే పొలం మార్నింగ్ నానబెట్టుకోండి. మార్నింగ్ కావాలంటే ముందు రోజే నైటే నానబెట్టుకోండి. తర్వాత 8 గంటలు నానినాక 2 సార్లు మళ్ళీ కడుక్కుని ఒక చిన్న కుక్కర్లో వేసుకుని దీనికి సరిపడా వాటర్ వేసి 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మూత పెట్టుకుని మీడియం మంటలో ఒక 8 విజిల్లు అయినా రానివ్వండి. కొంచెం ఎక్కువ విజిల్లే రావాలి. బ్లాక్ శనగలు కదా, ఇవి ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే పడతాయి. తర్వాత 8 విజిల్లు అయినా కుక్కర్ చల్లారినాక మూత తీస్తే ఈ విధంగా ఉడుకుంటాయి. వీటిని స్టైనర్లో వేసి స్టెయిన్ చేసుకోండి. లేకపోతే ఏదన్నా ప్లేట్ అడ్డు పెట్టి వాటర్ అంతా ఉంచేసుకున్నా సరిపోతుంది. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కినాక 1 స్పూను మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఇవన్నీ వేగినాక ఒక పచ్చిమిర్చిని 2 ఎండుమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోండి. మనం కారం ఏమి యూజ్ చేయట్లేదు, వీటితోనే కారం సరిపోతుంది. కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ వేయించుకోండి. తర్వాత ముందుగా బాయిల్ చేసుకుని స్ట్రెయిన్ చేసుకున్న శనగలను ఇందులో వేసి ఈ శనగలకి ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ కుక్కర్లో వేసాం కదా, ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని సిమ్లో ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ప్రసాదం రెసిపీ రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.